ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగః. కురుక్షేత్ర రణరంగంన సైన్య దర్శనం. మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. తాత్పర్యం. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, నా పుత్రులు పాండుపుత్రులు యుద్ధం చేయుకోరువారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భావం. కురుక్షేత్రం అనే పేరు కలిగిన ధర్మభూమి నందు ధృతరాష్ట్రుని 9 పుత్రులైన కౌరవులు మరియు పాండురాజు పుత్రులైన పంచపాండవులు కూడి యుద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శివుని చేత వరం పొంది ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి 4 పుత్రులకు జన్మనిస్తుంది. దూర్వాసముని పాండురాజు భార్య అయిన కుంతీదేవికి పిల్లలు కలగడానికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దుర్వాసముని అనుగ్రహం చేత పొందిన మంత్రంతో పాండురాజు భార్యలు అయిన కుంతీదేవి యుధిష్ఠరుడు, భీముడు మరియు అర్జునుడికి జన్మనిస్తుంది. మాద్రి, నకుల సహదేవులకు జన్మనిస్తుంది. వీరే పంచపాండవులు. కురుక్షేత్రం అనే ఈ స్థలం వేదకాలం నుంచి పవిత్ర తీర్థ స్థలంగా ప్రసిద్ధి పొందింది. శ్రీకృష్ణుడు ఇక్కడే అర్జునుడికి గీతా ఉపదేశం చేశాడు. అదే భగవద్గీత. భగవద్గీత శ్రీకృష్ణుడిచే స్వయంగా పలుకబడినది. అందుకే ఈ క్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని అంటారు. కౌరవుల కార్యదర్శి అయిన సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. వ్యాసుని కృపచేత సంజయుడు ధృతరాష్ట్ర మందిరంలో ఉన్నప్పటికీ కురుక్షేత్ర రణరంగంలో ఏం జరుగుతుంది అని దర్శింపగలుగుతాడు. అందుకే ధృతరాష్ట్రుడు యుద్ధరంగం నందు పరిస్థితి ఏ విధంగా ఉంది అని సంజయుడిని అడిగాడు.